కథ నొరియన్ అనే ఒక నగరంలో మొదలవుతుంది. ఈ సిటీ చదువుకొని తమ కలలను నెరవేర్చుకోవాలని కోరుకున్న యువతలతో కూడిన చోటుగా ఉంటుంది. కానీ ఇది ఒక కఠినమైన నిజాన్ని చూపుతుంది. అక్కడ ప్రతి స్టూడెంట్ పడుతున్న బాధలు, డబ్బు సమస్యలు మరియు ప్రెజర్లో ఉంటారు. ఆ నగరంలో ఇన్సంగ్ అనే ఒక స్పెట్స్ వేసుకున్నవాడు ఒక మినీ మార్కెట్లో పని చేస్తూ ఉంటాడు. అతను కస్టమర్స్తో చాలా వినయంగా, మంచిగా ఉంటాడు. కానీ ఒక రోజున ఒక ఫీమేల్ కస్టమర్ తన బిహేవియర్ వల్ల అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. అతను చేసిన చిన్న మిస్టేక్ వల్ల తన బాస్ అందరి ముందర కొడతాడు. ఇన్సంగ్ తన ఇమాజినేషన్లో తన బాస్ ముక్కు పగులుగొట్టినట్లు ఊహించుకుంటాడు. కానీ వాస్తవంలో తన బాస్ కోపంతో మెడ మీద మింగుతాడు. ఫ్రస్ట్రేషన్తో పార్క్ వెళ్లిన ఇన్సంగ్కి తన ఒక విలువ లేని వ్యక్తిలాగా అనుకుంటూ బాధపడుతూ తను రాసిన పోలీస్ సెలక్షన్ ఎగ్జామ్ రిజల్ట్స్ చూస్తాడు. కానీ తన నెంబర్ లిస్ట్లో ఉండదు. డిసప్పాయింట్మెంట్తో తన ఫ్రెండ్ జైసెల్ దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు కూడా పోలీస్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు. ఇన్సంగ్ తన హార్ట్ బ్రేక్ గురించి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సోరా గురించి చెప్తాడు. తర్వాత రోజున తన రెంట్ కూడా పే చేయకపోవడం వల్ల హౌస్ నుంచి గెంటేశారు. ఆ రాత్రి తను పని చేసే స్టోర్లో పడుకుంటాడు. కానీ పొద్దున్నే తన బాస్ తనని కొట్టి జాబ్ నుంచి తీసేస్తాడు. ఇప్పుడు తనకి జాబు లేదు, ఇల్లు లేదు. ఒకరోజు జాబ్ కోసం చూస్తుంటే ఎక్స్పెరిమెంట్ ఫుల్ ఆఫ్ లైఫ్ అనే ఒక చిన్న క్లినికల్ ట్రయల్ అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు. 3 రోజులు 2 రాత్రులు హాస్పిటల్లో ఉంటే మంచి శాలరీ ఇస్తామని ఉంటుంది. ఇన్సంగ్ సంతోషించి వెంటనే జాబ్కి అప్లై చేస్తాడు. హాస్పిటల్లో మెడికేషన్ తాగడం, టెస్టులు ఇవ్వడం అనే ప్రాసెస్ బాగా జరుగుతుంది. 3 రోజుల తర్వాత రిలీజ్ చేస్తారు. కానీ హాస్పిటల్ నుంచి వెళ్ళిన వెంటనే డిజినెస్ బ్లూ ఫ్లాష్ ఐసైట్లో కనిపిస్తుంది. కానీ అతను ఏం పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తాడు. తరువాత సోరాని కలిసి సైలెంట్గా వెళ్ళిపోవడం, ఫ్రెండ్తో బ్రేకప్ గురించి మాట్లాడటం, ఈ కన్ఫ్యూజన్ మధ్యలో లైఫ్ ఎలాగో అలాగా సాగుతుంది. రూమ్ రెంట్ క్లియర్ చేసుకొని మళ్ళీ రిలాక్స్ అవ్వడానికే ట్రై చేస్తాడు. కానీ సడన్గా ఫీవర్, ఇండిజినెస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎక్కడికి వెళ్ళినా హెడేక్స్ వస్తున్నాయి. ఒకరోజు స్పీడ్గా కార్ తన వైపు వస్తుంటే బ్లూ ఫ్లాష్తో ఎఫెక్ట్లెస్గా జంప్ చేసి లైఫ్ సేవ్ చేసుకుంటాడు. గ్లాసెస్ రిమూవ్ చేస్తే క్రిస్టల్గా క్లియర్గా కనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఎవ్రీథింగ్ నార్మల్ అని చెప్తాడు. కానీ ఇన్సంగ్కి డౌట్స్ కంటిన్యూ అవుతాయి. బిలాట్స్ అనే గేమ్ ఆడేటప్పుడు సడన్గా స్కిల్స్తో బాగా ఆడుతాడు. ఒకరోజు సోరా పోలీస్ ఆఫీసర్ గన్మోతో బైక్లో వెళ్లడం చూసి జెలసీతో ఎక్కువ స్పీడ్తో చేస్ చేస్తాడు. డిస్ట్రాక్షన్లో పోల్ని గుద్దుకొని పడిపోతాడు. అది చూసి సోరా తన దగ్గరికి వస్తే వీడు మాత్రం తన పోలీస్తో అఫైర్ పెట్టుకుందని కొంచెం ఫైట్ అవుతుంది. సోరా కోపంతో కొట్టి వెళ్ళిపోతుంది. ఇన్సంగ్ హర్ట్ అవుతాడు. తరువాత ఇన్సంగ్ మినీ మార్కెట్ బాస్ దగ్గరికి వెళ్ళి శాలరీ కోసం వెళ్ళి ఫైట్ చేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ మధ్యలో వచ్చి తన శాలరీ తనకి ఇవ్వమని ఫోర్స్ చేస్తాడు. తర్వాత ఆ శాలరీతో ఇన్సంగ్ బాగా స్టైలిష్గా, హ్యాండ్సమ్గా లుక్తో అందరినీ అట్రాక్ట్ చేస్తాడు. ఒకరోజు బ్రిడ్జ్ దగ్గర ఒక అమ్మాయిని ఎవరో ఏడిపిస్తుంటే జంప్ చేసి టాయ్ని సేవ్ చేస్తాడు. టాయ్ ఇంప్రెస్ అయి ఇన్సంగ్కి క్లోజ్ అవుతుంది. క్యాంపస్లో జైకి టాయ్ మీద క్రష్ ఉందని తెలుస్తుంది. ఇన్సంగ్, టాయ్, జై కలిసి రెస్టారెంట్ ఔటింగ్స్తో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటారు. టాయ్ ఫీలింగ్స్ కన్ఫెస్ చేస్తుంది. కానీ ఇన్సంగ్ స్మైల్తో రిప్లై ఇస్తాడు. తర్వాత కన్వీనియన్స్ స్టోర్లో సోరాని చూస్తూ ఓల్డ్ ఎమోషన్స్ డిస్టర్బ్ చేస్తాయి. టాయ్తో ఇంటిమేట్ యాక్ట్ లాగా బిహేవ్ చేస్తాడు. సోరా హర్ట్ అవ్వడానికి అదే సమయంలో సోరా ఓన్ స్ట్రగల్స్ వల్ల, జాబ్స్తో ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేయడం వల్ల ఇన్సంగ్తో బ్రేకప్ జరిగిందని రివీల్ అవుతుంది. గన్మో సైలెంట్లీ సోరాకి కొన్ని ఇయర్స్గా హెల్ప్ చేస్తూ ఉండేవాడని తెలుస్తుంది. ఎలాగో పోలీస్ ఎగ్జామ్ పాస్ చేస్తాడు. ఇన్సంగ్ మదర్కి ఫైనాన్షియల్ ప్రెజర్ వల్ల ఇన్సంగ్ మనీ కోసం క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని డిసైడ్ చేస్తాడు. డ్రగ్స్ వల్ల తనకి సూపర్ ఇంటెలిజెన్స్ పవర్ ఉంటుంది.
దాంతో ఈజీగా 5 మిలియన్ ఓన్ గెలుచుకుంటాడు. పేరెంట్స్ని కలిసి కొంత డబ్బులు ఇస్తాడు. ఒకరోజు సిటీ మళ్ళీ వచ్చేటప్పుడు సోరా రూమ్లో నీరసంగా కనిపిస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్తాడు. నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తూ హెల్ప్ చేస్తాడు. స్లోలీ రిలేషన్షిప్ రికవర్ అవుతుంది. ఒకరోజు ఇన్సంగ్ అండ్ సోరా వాక్ చేస్తుంటే టాయ్ అండ్ గన్మో కలుస్తారు. అక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగి సోరా అట్టై గన్మోతో రిలేషన్షిప్లో వెళ్ళిపోతుంది. ఇన్సంగ్ టాయ్తో డిన్నర్ చేస్తాడు. కానీ ఇద్దరి మైండ్లో ఇంకేం ఉండదు. ఒక మెమొరీ, ఒక పార్కులో డిసైడ్ చేసిన ప్రామిస్. మెమొరీస్తో ఇద్దరు సేమ్ టైం పార్కులో మీట్ అవుతారు. ఫోన్ కాల్స్ ఇగ్నోర్ చేసి ఫీలింగ్స్ని హర్ట్ చేసుకుంటారు. సోరా హోమ్కి వస్తే టాయ్ అండ్ గన్మో కలిసి ముందర కనిపిస్తుంది. హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇన్సంగ్ టైకి లవ్ కన్ఫెస్ చేస్తాడు. టై స్లాప్ ఇచ్చి వెళ్ళిపోతుంది. గన్మో సోరాని వదిలేస్తాడు. రూఫ్ టాప్లో సోరా తన ఫీలింగ్స్ని చెప్తుంది. అలాగే లవ్ కూడా ప్రపోజ్ చేస్తారు. ఇన్సంగ్ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాడు. కపుల్ రీయూనియన్ జరిగి హార్ట్ ఫెల్ట్ కిస్తో రిలేషన్షిప్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. టై హార్ట్ బ్రేక్తో వ్యారిడ్ బిహేవియర్ చేసి పోలీస్కి కాల్ చేస్తుంది. కాన్ఫిడెంట్లీ గన్మో డ్యూటీలో ఉంటాడు. అతను ఓదారుస్తాడు. బట్ ఇన్సంగ్ సైడ్ ఎఫెక్ట్స్ డేంజరస్ స్టేజ్కి వచ్చేస్తాయి. ప్రొఫెసర్ న్యూరాలజింగ్ డ్రగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ అది తీసుకుంటే సూపర్ అబిలిటీస్ పోతాయి. పోలీస్ ఎగ్జామ్ ముందు రోజు ఫీవర్, రెడ్ ఫ్రెక్లెస్ పెయిన్తో ఇబ్బంది పడతాడు. ఎగ్జామ్ రాస్తుండగా సోరాకి యాక్సిడెంట్ అయ్యిందని న్యూస్ వస్తుంది. ఎగ్జామ్ వదిలేసి హాస్పిటల్కి పరిగెత్తుతాడు. తన హెల్త్ కూడా బాగలేకపోవడంతో స్పృహ కోల్పోతాడు. కొన్ని డేస్ తర్వాత మేలుకుంటాడు. న్యూరాలజింగ్ డ్రగ్ ఆల్రెడీ ఇవ్వడం వల్ల పవర్స్ అన్నీ పోయాయి. ఐసైట్ వీక్నెస్ మళ్ళీ స్టార్ట్ అయ్యి డిప్రెషన్లో పడతాడు. సోరా సపోర్ట్తో స్లోలీ రికవర్ అవుతాడు. ఫైనల్గా ఇన్సంగ్ ట్రాఫిక్ గార్డ్గా వర్క్ చేస్తూ, సోరా టీచర్గా స్కూల్లో వర్క్ చేస్తూ హ్యాపీగా కలిసి లైఫ్ కంటిన్యూ చేస్తారు. రిలేషన్షిప్తో న్యూ లైఫ్ని మొదలు పెడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ది ఫిల్మీ ఫ్యాక్ట్స్. ఓకే బాయ్.